పల్నాడు జిల్లా రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద హైవేపై వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కోరుతూ మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారపోసి రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. 1 ఎకరానికి రైతుకి 70,000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పుడున్న రేటుకి పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదన్నారు వైసీపీ నేతలు. తక్షణమే క్వింటా మొక్కజొన్నకు 2,400 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో రైతుల నడ్డివీర్చే కార్యక్రమం కొనసాగుతుందని విమర్శించారు కూడా. ఎంతో వెనుకబడిన ప్రాంతం. జొన్నంబలి, జొన్నక్కలి, జొన్నన్నము, జొన్న పెసరు, జొన్నలే తప్పున్ సన్నన్నము సున్నసుని పల్నాడు ప్రజలకున్నన్నారు. జొన్న పెసర వేసే ప్రాంతం. ఆ రోజున కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాగార్జున సాగర్ కట్టి కృష్ణం పరవళ్లు తొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు కష్టపడి మరి వరి అత్యాధునికమైన బీబీటీ పండిస్తున్నారు, పత్తి మిరప వేస్తున్నారు, మొక్కజొన్న అపరాలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలువను ఆదుకరించి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు.